మెట్పల్లి మండలంలోనే గత 3 నెలల కిందట ఆత్మకూరు, జగ్గసాగర్, వెల్లుళ్ల గ్రామాలలో వరుసగా వ్యవసాయ మోటార్లు చోరీకి గురవుతున్నట్లు వస్తున్న ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో అనుమానితులైన గుగ్లావత్ నరేష్, అనిల్, రవిలాల్ ప్రకాష్లపై నిఘా పెట్టగా మంగళవారం జగ్గసాగర్ గ్రామ శివారులో వ్యవసాయ మోటార్లను విక్రయించడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. వారి నుండి 11 వ్యవసాయ మోటార్లతో పాటు ఒక ట్రాక్టర్, ట్రాలీ రికవరీ చేసినట్లు తెలిపారు. మీకు ఏమో మందు రెడీ ఉందండి. రోజులుగా మన మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు, జగ్గాసాగర్, వెల్లుళ్ళ, రాఘపేట గ్రామాల్లో ఈ ఎలక్ట్రిక్ మోటార్లు పొద్దునేమని కంప్లైంట్ రావడం జరిగింది. వాటి మీద మేము కేసు నమోదు చేసాం. దాని మీద ఒక స్పెషల్ టీం వచ్చాం. మన సిఐ మెట్పల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చిరంజీవి ఒక టీం తీసుకున్నాం. సంతోష్ కేంద్ర ఇద్దరు కాన్స్టేబుల్తో ఒక టీం ఫామ్ చేసినాం. దాన్ని చేసి మేము దాన్ని ఎఫర్ట్ చేస్తే దాంట్లో మాకు ఒక ఆత్మకు సంబంధించిన నలుగురు, గుగ్లోత్ నరేష్, గుగ్లోత్ అనిల్, గుగ్లోత్ రవిలాల్, అదేవిధంగా జట్ల ప్రకాశం నలుగురు మాకు ఈ దొంగతనం చేసినట్టు మాకు అనుమానం వచ్చి మేము నిఘా పెడితే ఈరోజు 30వ తారీఖు నాడు వాళ్ళు జగ్గాసాగర్ క్రాస్ రోడ్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ మోటార్ తీసుకొని పోతుంటే మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక ట్రాక్టర్, ట్రాలీ, అదేవిధంగా 11 ఎలక్ట్రిక్ మోటార్లు కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో చేసిన గుడ్ వర్క్ చేసిన ఎస్ఐ గారికి, సిబ్బంది సిఐ గారికి మా తరఫున మేము అందరూ అభినందిస్తున్నాం. వర్క్ ఎంత ఉంటుంది మొత్తం?